ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి ఉదయకాలం ధ్యానం కొరకు లూకా సువార్త 1 48 వచనం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇక్కడ మరి లూకా సువార్త 1 చూస్తే ఇక్కడ మరియా చక్కని ఆరాధన చేస్తాను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. కనుక సువార్తల్లో మరి 4 సువార్తల్లో మనం చూస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైన సందర్భం. ఇంచుమించు క్రొత్త నిబంధనలోనే మరి ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన సంగతిని తెలియజేస్తూ ఉంది. ఈ అధ్యాయంలో దగ్గరగా 80 వచనాలు, ఎక్కువ వచనాలను మరి దేవుడు రాసి ఉంచాడు. సువార్తలో ఎక్కడా కూడా ఇన్ని వచనాలు ఉన్న అధ్యాయము లేదు. లూకా సువార్త 1 80 వచనాలు కలిగి ఉంది. దానిలో 48 వచనం మరి మరియా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది, స్తుతిస్తూ ఉంది. కనుక కారణం ఏంటంటే ఆమె కలిగిన పరిస్థితి అప్పుడు చాలా అనుభవాల్లో, చాలా లోకంలో మరి కష్టకరమైన అనుభవం, అన్ని అనుభవాల కంటే చాలా కష్టకరమైన అనుభవమే అది. అయితే మరియాను దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. భూలోకంలో దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంది. కనుగొనాలని, ఎవరిని కనుగొందినా అని, మంచివారు ఎవరున్నారు లోకంలో, ఆత్మీయులు ఎవరున్నారు, దేవుని భయభక్తులు కలిగి ఎవరు జీవిస్తున్నారని దేవుని యొక్క కనుదృష్టి లోకమంది అంతటా సంచారం చేస్తూ ఉంది. ఆ విధంగా లోకానికి ఒక రక్షకుడు కావాలి. చీకటిలో, మరణఛాయలో, అంధకారంలో ఉన్న మనుషుల కొరకే దేవుడు ఒక రక్షకుడిని భూలోకానికి పంపించాలి. ఆ సందర్భంలో దేవుని కనుదృష్టి మరి మరియా అనే ఒక కన్యక మీద ఆయన దృష్టి ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని దయ పొందినట్లుగా మనం చూస్తున్నాం. మరియా దేవుని దయ పొందెను, అందుకనే దయాప్రాప్తురాలా నీకు శుభం అంటాడు దేవుడు. మరియాకి ప్రత్యక్షమై, కనిగ్గా ఉంది, అప్పటికే వివాహం కాలేదు, ప్రాణం మాత్రమే అయింది. ఆయన ప్రత్యక్షమై దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కనుక దేవుని దయ, దయగలిగిన దేవుడు, దయాప్రాప్తురాలు, దేవుని దయ మనకు అవసరం. కన్యకలైనా, బాలురైనా, యవనులైనా, వృద్ధులైనా, ఎవరైనప్పటికీ మన జీవితంలో దేవుని దయ అనేది మనం కలిగి ఉంటే మన జీవితం ఎంతో నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకుతాం. కనుక చూస్తే ఎస్తేరు అహశ్వరేసు దయ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనంలో ఎస్తేరు అహశ్వరేసు దయని పొందింది. అలాగే రూతు మరి అక్కడున్న బోయజ్ ఆయన దయ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోసేపు యవనస్తుడు, ఆయన కూడా పొతిఫరు దయ పొందినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని దయ మనకు అవసరం. కనుక దయ అనేది దేవుడు, దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. కనుక ఆయన దయ మరియ మీద ఉంది. దయాప్రాప్తురాలా నీకు శుభము. కనుక ఎంతో కష్టకరమైన అనుభవం అది. వివాహం కాకుండా మరి గర్భవతిగా ఉండటం అనేది భూలోకంలో అంతకన్నా కష్టకరమైన అనుభవం ఇంకొకటి ఉండదు. అయినప్పటికీ దేవుడు చెప్పాడు కనుక, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక మరి దయాప్రాప్తురాలా నీకు శుభమని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తే స్త్రీలలో నీవు ఆశ్రయించబడినదానువు, నీ గర్భఫలము ఆశ్రదిను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రార్థించాను అని ఇక్కడ ఎలిజబెత్ను చూస్తూ ఉన్నాం. జకరియా ఎలిజబెత్ కుటుంబం ఎంతో ప్రార్థన కలిగిన కుటుంబం. జకరియా యాజకత్వం చేస్తూ ఉన్నాడు. ఎలిజబెత్కి సంతానం లేదు, గొడ్రాలుగా ఉంది జీవితంలో. ఇన్ని కలిగి ఉన్న మరి గొడ్రాలు అంటే పరిస్థితి. మరి స్త్రీకి మరి ధర్మం ఏంటంటే స్త్రీ ధర్మము సంతానం కలగాలి, అదే ఆమె జీవితానికి మంచిది.
కనుక ఈమె కూడా గొడ్రాలుగా ఉంది, మరి సంతానం లేకుండా ఉంది. ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్నాయి. అయితే ఒక దినాన్న దేవుని దయ ఎలిజబెత్ మీద కూడా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక గొడ్రాలు ఫలించలేనిది. అందుకని యెషయా గ్రంథంలో గొడ్రాల పిల్లలు కననిదాన నీకు శుభమని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం చూస్తే మన పితరులు అబ్రహాం భార్య గొడ్రాలు, ఇస్సాకు భార్య గొడ్రాలు, యాకోబు భార్య కూడా గొడ్రాలే. కనుక ఇది ఫలించలేని జీవితంలో ఎంతో బాధాకరమైన అనుభవం. అటువంటి అనుభవంలో ఉన్న సమయంలో మరి అన్నాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆమె కూడా దేవుని మందిరానికి వెళ్ళి శిలోహుకి వెళ్ళి మరి దుఃఖిస్తూ ఉండేది. నాకు సంతానం కావాలి, కుమారుడు కావాలి అని అన్నప్పుడు దేవుడు ఆమెకి కుమారుని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన మరి హన్నా యొక్క అనుభవం మనం చూస్తే ఆమె అంటది 1 సమూయేలు గ్రంథము 2:5 తన అనుభవం. గొడ్రాలు 7 పిల్లలను కనును. గొడ్రాలు 7 పిల్లలు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. అది దేవుని దయాప్రాప్తురాలని పిలుస్తూ ఉన్నారు. గొడ్రాలు 7 పిల్లలను కనును. అదే 1 సమూయేలు గ్రంథము 2:7 కృంగజేయువాడును లేవనెత్తువాడు. దేవుడే కృంగజేయువాడు, లేవనెత్తువాడు, గాయము చేయవాడు, గాయము కట్టేవాడు. 6 బాధల్లో నుండి కూడా లేవనెత్తే దేవుడని మన పితరుల యొక్క అనుభవాలు జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే కీర్తన గ్రంథము 113:9 ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. దేవునికి సాధ్యం. ఆయన సంతానం లేని దాన్ని ఇల్లాలుగా చేసే దేవుడు, కుమారులు గల సంతోషము గల తల్లిగా చేసే దేవుడు. కనుక మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తే నీవు ఆశీర్వదించబడిందాను. దేవుని ఆశీర్వాదము. ఆయన సంతానం లేని సమయాల్లో ఆమెను జ్ఞాపకం చేసుకుని హన్నాను మరి ఎంతోమంది కుమారులను అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి చూస్తే మరి 48 నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెదను. రెండో భాగంగా మన పరిస్థితులు, మన అనుభవాలు ఏ విధంగా ఉన్నప్పటికీ, అది కష్టతరమైన చేదైన అనుభవాలు కూడా మనం వెళ్తూ ఉన్నప్పటికీ, అలాంటి సమయాల్లో దేవుణ్ణి మన పితరులు చక్కగా ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందించేదను. కనుక నేను ఆయన్ని స్తుతించేదను అని జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక మనం పత్రికల్లో జ్ఞాపకం చేసుకుంటే తీతు గ్రంథము, తిమోతి గ్రంథము, ఇలా పత్రికల్లో జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే మన రక్షకుడైన మరి దేవుని కృపయందని జ్ఞాపకం చేసుకుంటాడు. మన రక్షకుడైన దేవుని కృప అని ప్రతి మొదటి వచనాల్లో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఆయన మన రక్షణకర్త, మన సృష్టికర్త అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తీతు గ్రంథము 3:4 మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. కనుక మన రక్షకుడు అనే పితరులు మొదటగా జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటగా ఆయన మన రక్షణకర్త. ఆయన యొక్క దయ మానవుల ఎడల ఉన్నప్పుడు అది ఎంతో దీవెనకరము, ఆశీర్వదకరమని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక అన్ని వేళలా, అన్ని సమయాల్లో మన పితరులు ఆయన్ను ఆరాధిస్తూ వచ్చారు. అదే మరి హబక్కు గ్రంథము 3:18 చూస్తే అక్కడ మరి మన పితరుడైన హబక్కు అనుభవము, ఆయన ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాడనే అనుభవాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపలేకపోయినా, చేనులోని పంట పైరకు రాకపోయినా, అంటే భౌతికంగా ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఇవన్నా లేకపోయినా, నా ఆనందం ఏంటంటే మరి దేవుడిచ్చిన రక్షణ,
దాని కొరకే దేవునిలో ఆనందిస్తాం, స్తుతిస్తామని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మన రక్షకుడైన దేవుడు, ఆయన రక్షకుడు, సృష్టికర్త కనుక ఆయన దయ మన మీద ఉంటే మరియా తన జీవితంలో దేవుని దయ పొంది లోకానికి గొప్ప రక్షకుడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కనుక లోకానికి రక్షణ అవసరం, వెలుగు అవసరం, సత్యము జీవం అవసరం. కనుక దేవుడు అది ఎరిగి ఆయన కనుదృష్టిలో ఆయన మంచి వారిని చూస్తూ ఉన్నాడు. యెహోవా కనుదృష్టిలో మరియా దయ పొందింది కనుక దయాప్రాప్తురాల, భయపడకము, నేను నీకు తోడై ఉంటాను అని యేసుక్రీస్తు వారిని మరియా గర్భంలో ఉంచి ఆ విధంగా లోకానికి రక్షణ తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే యోధాపత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. కనుక మన ప్రభు శక్తిగల మన రక్షకుడు, మనం ఆరాధించే స్తుతించే మన దేవుడు, మన రక్షకుడు. లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. లోకములో మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో ఎన్నో పూజలు పునస్కారాలు, చూడలేని కళ్ళుండి, నడవలేని కాళ్ళుండి, చేయలేని చేతులుండి, నడవలేని అన్ని విగ్రహాలు, బొమ్మలు, శక్తి లేనివి, వాటికి ఎంత పూజ చేస్తూ ఉన్నాడు మానవుడు తెలియక. అయితే మన దేవుడు అటువంటి దేవుడు కాదు. అన్ని శ్రమల్లో ఆయన మనను భరిస్తూ సహిస్తూ వెళుతూ ఉన్నాడు. కనుకే యోధాపత్రికలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి మన ప్రభువు శక్తిగల రక్షకుడు. కనుక మనకి అన్ని విషయాలు కృంగిన సమయాల్లో, లేవని సమయాల్లో ఈ దేవుడు శక్తిగల రక్షకుడిగా భూలోకానికి రావడానికి దేవుడు కన్యకను ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవునికి సాధ్యం. కన్యక గర్భవతి అయి కుమారునికని లోకానికి రక్షకుడు రావడానికి ఆమె దేవుని దయ సంపాదించుకుంది. తన తరం వారిలో ఆమె ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంది. నోవహు తన తరం వారిలో, యోబు తన తరం వారిలో, అబ్రహాము తన తరం వారిలో వారు నీతిగా జీవించారు, భయభక్తులు కలిగి జీవించారు. కనుక బహుతరాలకి వారిని దేవుడు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఉంచినట్లుగా లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఉదయకాల ధ్యానంలో దేవుడు తన మహాదయను మన పట్ల కూడా కనపరచడానికి ఆయన కృప మనకి తోడైండునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం ప్రభువా, లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వచనం నుంచి ప్రభువా కన్యకైన మరియాని జ్ఞాపకం చేస్తూ ప్రభువా హన్నాను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి భార్యకుల గొడ్రాలుగా ఉన్న సమయాల్లో గొడ్రాల పిల్లలు కననదాన జయగీతమెత్తుము ప్రభా, ఇది నీకు సాధ్యము, ఇది అసాధ్యము, అసంభవము. కానీ ప్రభా మీకు సాధ్యము, సంభవము. శక్తిగల రక్షకుడు మేము కలిగి ఉన్నాం, అద్వితీయ దేవుడిని మేము కలిగి ఉన్నామని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఈ ధ్యానంలో ప్రబోధయ కాలం ఎవరు వింటాను వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్ళినప్పటికీ ప్రభా మాకు శక్తిగల రక్షకుడు ఉన్నాడని, అది ఎటువంటి సమయాలైనప్పటికీ ప్రభా నిన్ను ఆరాధించే కృప భాగ్యం మాకు దయచేసి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.